కృపా ప్రేమ గల తండ్రి, జీవంగల దేవ, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ఇంతవరకు కూడా తండ్రి పాటల ద్వారా మేము స్తుతించి గణపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా చక్కగా నేర్చుకొని పాడగలిగినట్లుగా మీ కృప చూపించండి. మేము పాడే పాటల ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరచుట ప్రభా నీ నామానికి ప్రభా మహిమకరంగా ఉండినట్లుగా సహాయించండి. పాటల ద్వారా సంతోషించే దేవుడు దావీదు రాజు కూడా ప్రభా నా తండ్రి తన పని చేసుకుంటూ కూడా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించినాడు ప్రభా. నా తండ్రి అటు అనుభవంలో మేము ఉండగలటకు సహాయించండి, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా, కృప చూపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా, రావాల్సిన వారిని తండ్రి తీసుకురండి ప్రభా, నడిపించండి. చేరి వచ్చిన మాతో మీరు మాట్లాడండి ప్రభా. నా సొంత మాటలు నేను ఎక్కడ కూడా నా నోట రాకుండా సహాయించండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం ప్రభా, మీరు మాట్లాడితే మాకు మేలు ప్రభా. మీరు మాట్లాడితే మా యొక్క ఆత్మకు తండ్రి ఎంతో సంతోషం ప్రభా. మీరు కనికరించండి. నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. సంతోషించినట్లుగా ఆత్మీయంగా బలపరచబడినట్లుగా మీరు సహాయం చేయమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇంకా రావాల్సిన వారిని నడిపించమని, ప్రార్థన కొరకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆకాష్ నా పిల్ల ఫోన్ పడేస్తుంది. ఆ బ్యాగ్ ఎవరి దాకా అసలుకి జతక మీద బ్యాగ్ది బ్యాగ్ తీసి అదొక శోధన అయిపోయింది కదా. ఆ పిల్లకు శోధన, నీకు శోధన. సరే, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అటుపోయిన వారం చదివి గుర్తుందా? వాక్యం గుర్తుందా? ఏముంది చెప్పండి. ఏం చెప్పినాం? ఏం రెండు విధాలైన శ్రమలను మనము చూస్తూ వచ్చినాం. మన యొక్క పనులను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి శ్రమలు వస్తాయి కదా. లోకంలో మన యొక్క పనులను బట్టి శ్రమలు వస్తాయి. రెండోది, దేవుడు ఏం చేస్తాడంట? శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే, మనము బంగారు ఎక్కడ వేస్తే శ్రేష్టమైనదిగా తయారవుతుంది అంటే అగ్నిలో వేసినప్పుడే దానిలో ఉన్న మస్టు మాలిన్యం అంతా కూడా పోతుంది. దేవుడు శ్రమలు అనుమతిస్తేనే మనం నిజముగా దేవుని పిల్లలమా కాదా, దేవునిలో ఉంటామా పడిపోతామా అన్నది తెలుస్తుంది. అందుకే అది పోయిన వారం మనము చూస్తవచ్చు. ఈ వారం చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని. ఏమంట? నా యందు మీకు సమాధానము కలిగినట్లు. అందరం కలిసి నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను. ఎవరితో చెప్తున్నారు చెప్పాలి? యేసు ప్రభువు మనతో చెప్తున్నాడు. అంటే లోకంలో నివసించే మనకు చెప్తున్నాడు. ఏమని అంటే, నా యందు మీకు సమాధానము. ఎవరిలో సమాధానం ఉందంట? మనకు సమాధానం ఉండదు. కానీ దేవుడిచ్చే సమాధానం, మన సమాధానం ఏమైపోతుందంటే, ఇప్పుడు కొంచెంసేపులోనే నెమ్మదిగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. మరి అంతలోనే ఏమైపోతుంది? మనలో సమాధానము పోతుంది, నెమ్మది లేకుండా అయిపోతుంది. అయితే దేవుడిచ్చే సమాధానం ఎట్లా ఉంటుంది అంటే, మన హృదయంలో ఎప్పుడు నెమ్మది ఉంటుంది. నిజంగా దేవుని నమ్ముకున్న పిల్లలకి ఎప్పుడు కూడా నెమ్మదిగానే ఉంటారు, సమాధానంగానే ఉంటారు. ఎందుకు అంటే అది దేవుడిచ్చింది. ఎవరిచ్చింది? దేవుడిచ్చింది.
అదే లోకములో సమాధానము కొంచెంసేపే ఉంటుంది, అంతలోనే నెమ్మది లేకుండా అయిపోతుంది. మనం అంటాం నేను అసలు నెమ్మదే లేదు, అసలు సమాధానంగానే లేదు, అంత కలవరంగా ఉందంట. ఎందుకు? దేవుడు లేకపోతే అట్టే ఉంటుంది, దేవుడు లేకపోతే అట్లనే ఉంటుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా యందు మీకు సమాధానము కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు శిష్యులకు కావచ్చు, ఆయనతో పాటు ఉన్నవారితో కావచ్చు, ఇప్పుడు నివసిస్తున్న మనతో కూడా, ఇక్కడ కూర్చున్న మనతో కూడా ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో ఏం కలుగుతుందంటే మనకి శ్రమ. ఏ విధంగా, ఎందుకు మనకు శ్రమ కలుగుతుంది అంటే, మనం లోకస్తులము కాదు. ఎవరం కాదు మనము? లోకస్తులము కాదు. లోకములో శ్రమ వస్తుంది. లోకములో కూడా మనం దేవుణ్ణి నమ్మకపోయినా శ్రమ వస్తుంది రాదా? లోకములో ఉన్నా శ్రమ వస్తుంది, దేవునిలో ఉన్నా కూడా శ్రమ వస్తుంది. లోకములో మనం పడే శ్రమ, కష్టము, బాధ, దుఃఖము, వేదన ఏదైనా కావచ్చు, అది వ్యర్థం. ఏంది? అది వ్యర్థం. లోకంలో మనం పడే ప్రయాస కావచ్చు, కష్టం కావచ్చు, అవన్నీ కూడా వ్యర్థమే. ఎన్నోసార్లు లోకంలో ఏముంటుందంటే నెమ్మదే ఉండదు, ఎంతో దుఃఖము, బాధ. అది ఎందుకు పడుతున్నామో తెలీదు, మనకే తెలీదు. ఎందుకు దుఃఖము, ఎందుకు బాధ, ఎందుకు శ్రమ అంటే దానికి అర్థమే ఉండదు మన దగ్గర. ఎందుకు పడుతున్నామో కూడా తెలియదు మనకి. అదే దేవుణ్ణి నమ్ముకొని మనం శ్రమ పడితే, దేవుణ్ణి నమ్ముకొని అనేకమైన పరిస్థితులు కూడా మనం వెళితే, దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఎక్కడ చెప్తాడు? పరలోకములో దేవదూతలు ఎదుట చెప్తాడు. నా పిల్లలు వీళ్ళు భూలోకంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్ళినారు అని ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. ఎందుకు లోకంలో శ్రమ అంటే, మనం దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి శ్రమ. చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయంలో, మనం దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి లోకం మనల్ని ఏం చేస్తుందంట? వెలివేస్తుంది. చూడండి మొదట 9వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. యోహాను సువార్త. బోధకుడా, వీడు గురుడివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడు వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు వీడైనను వీని కనినవారైనను పాపము చెయ్యలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడి గురుడివాడుగా పుట్టెను. ఏమంట? వాళ్ళు అడుగుతున్నారు, వీడు ఏం పాపం చేశాడో, పాపం కదా, పుట్టుకతోనే ఏమి పుట్టినాడు? గుడ్డివాడుగా పుట్టినాడు అని చెప్తే యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, ఈడైనను వీడి కన్నవారేను పాపము చేయలేదు. ఎందుకు అంటే దేవుని యొక్క మహిమ కొరకే దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే, వాడి యొక్క కళ్ళు ఏం చేస్తూ వచ్చినాడంట? తెరవబడుతూ వచ్చినాయి. పుట్టుకతోనే గుడ్డివాడైన ఆ యొక్క గుడ్డివాళ్ళు కళ్ళు ఏమైపోయినాయంట? తెరవబడ్డాయి. రోజు కళ్ళు కనపడక ముందు ఏం చేసేవాడంటే అడుక్కుంటూ ఉండేవాడు. యేసుప్రభు తను దర్శించినాడు, చూపునిచ్చినాడు. ఇప్పుడు ఏం చేయట్లా? అడుక్కోట్లా. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమంటారు? మనం రోజు గమనించే వాళ్ళు మన యొక్క స్థితిని బట్టి ఏమంటారు? అరే పలాంచాట మనం చూసాం కదా, పలాంచాట ఉండాము కదా అని మనం కనుక్కుంటారు కదా. అట్లనే ఈ గుడ్డివాడిని కూడా ఏం చేశారంటే వాళ్ళు కనుక్కున్నారు. అరే వీడు గుడ్డివాడు కదా, అసలు కళ్ళు కనపడవు కదా, అడుక్కునేవాడు కదా, ఇప్పుడేంది ఎంత బాగున్నాడు, ఇప్పుడు చూస్తున్నాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అందుకే అంటున్నాడు, పుట్టుకతోనే గుడ్డివాడవు కదా, ఇప్పుడు ఎట్ట చూస్తున్నావు అని అడిగినప్పుడు వాడు అంటున్నాడు. చూడండి ఇక్కడ 9వ అధ్యాయము 3 నుంచి చదవండి. వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడైనా పని చేయలేదు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగల వాడై వచ్చును. ఇక్కడ 16వ వచనం.
కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించడం లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడండి. మరి కొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడండి. ఇట్లు వాళ్ళలో భేదం పుట్టెను. ఇక్కడ యేసుప్రభు యొక్క పరిసయ్యులు శాస్త్రులు అడుగుతున్నారు. ఏమన్నారంటే, విశ్రాంతి దినమున ఈయన స్వస్థపరిచినాడు, నీకు ఎలాగ చూపు పొందినావు, నువ్వు ఎట్లా చూడగలుగుతున్నావు అంటే వాళ్ళు మాటి మాటికి అడుగుతున్నారు. అప్పుడు ఆ గుడ్డివాడు అంటాడు, మీరేమైనా యేసుప్రభు శిష్యులు కావాలనుకుంటున్నారా అని చెప్తాడు. ఇక్కడ మనం 22వ వచనంలో మనం చూస్తే, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి. ఎందుకైనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. చాలు, ఏం చేయకూడదంట, యేసు ప్రభు గురించి చెప్పకూడదు, ఒప్పుకోకూడదు. అలాంటి వారిని ఏం చేయాలంట, సమాజంలో నుండి ఏం చేయాలంట, వెలివేయబడాలంట. ఏం తప్పు చేసినారు అంటే, మనం దేవుని నమ్ముకోవడమే తప్పు కదా. అందుకే లోకం ఏం చేస్తుంది, మనల్ని వెలివేస్తుంది. ఎందుకు అంటే మనం లోకస్తులము కాదు. అందుకే మీకు లోకంలో ఏం కలుగుతుందంట, శ్రమ కలుగుతుంది. అట్లనే ఈ గుడ్డివాడిని ఏం చేస్తారంటే సమాజంలో లేకుండా వెలివేయబడతాడు. చూడండి, ఆ మాట లాస్ట్లో ఉంటుంది. 41వ వచనం. అందుకు యేసు, మీరు గురుడివారైతే మీకు పాపం లేకపోవును గాని చూచుచున్నారని మీరెప్పుడు చెప్పుకొనిచున్నారు గనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. 34వ వచనం. నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేసిరి. ఏం చేసినారంట, వెలివేసినారంట. ఏం చేసినాడు పాపం కదా, యేసు ప్రభు అని స్వస్థపరిచినందుకు కదా, వాడు యేసు ప్రభు గురించి చెప్పినందుకే ఏం చేస్తున్నారంటే వెలివేసినారు. సమాజంలో ఉండకుండా ఏం చేస్తూ వచ్చారంట, వెలివేస్తూ వచ్చారు. మనకు కూడా లోకంలో శ్రమలు ఎందుకు వస్తాయంటే దేవుని నమ్మినందుకు ఏమొస్తాయి, శ్రమలు వస్తాయి. శ్రమలు, ఆ శ్రమలే ఏం చేస్తాయంటే మనలను దేవునికి దగ్గరగా చేస్తాయి. దేవుని నమ్మినందుకు వారు శ్రమలు పొందుతూ వచ్చినారు. ఇక్కడ చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 11వ వచనం. ఈ రక్షణ పరిశీలించు మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించు తమయందున్న క్రీస్తు విషయమైన శ్రవణను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. చాలు ఏమంట, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి. ఎవరి కొరకంట శ్రమలు, క్రీస్తుని గూర్చి, దేవుని గూర్చి మనకేమొస్తాయంట, శ్రమలు వస్తాయి. అందుకే అన్యులైన వారి కుటుంబాలలో ఒక్కరే రక్షింపబడితే ఎటుంటది, శ్రమలు. అక్క గురించే రాత్రి మాట్లాడుకున్నాం మేము. అంటే కుటుంబంలో మనం ఒక్కరమే దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తాయి, శ్రమలు వస్తాయి. భర్త ద్వారా, అత్త ద్వారా, మామ ద్వారా, కుటుంబంలో ఉన్నవారి ద్వారా ఏమొస్తాయంటే శ్రమలు. అదే లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ఏం చేయాలంట, ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకంటే యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్ళినాడు. మరి ఆయన దేవుడు కదా, మరి ఆయనకి ఎందుకు శ్రమ అంటే మన కొరకు ఆయన లోకంలో ఏం చేసినాడు, శ్రమ పొందినాడు. ఎందుకంటే మనకు మాదిరి చూపించినాడు. ఒకరు శ్రమల గుండా, కష్టాల గుండా వారు వెళ్ళారనుకోండి, మనం వాళ్ళని చూస్తున్నాం. మన కష్టము శ్రమ వచ్చినప్పుడు ఏమొస్తుంది, వారిని చూసి ధైర్యం వస్తుంది. మరి వాళ్ళు ఎన్నో కష్టాల గుండా వెళ్ళారు, బాధల గుండా వెళ్ళారు, శ్రమల గుండా వెళ్ళారు. మన కష్టం ఏ పాటిది, మన శ్రమ ఏ పాటిది, వస్తుంది రాదా? ఖచ్చితంగా మనం వారిని చూసినప్పుడు, ఆ మనకు వచ్చినప్పుడు మనకేమొస్తుందంటే ధైర్యము వస్తుంది. ఇప్పుడు మనకు ఎవరిని బట్టి ధైర్యము అంటే యేసు ప్రభు ఎన్నో కష్టాలు కదా, ఆయన దేవుడుగా ఉండి కూడా ఆయన ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, బాధలు ఈ లోకంలో పడ్డాడు. అందుకే అంటున్నాడు, మీకు ఈ లోకంలో శ్రమ కలుగును. అయినా ఏం చేయాలంట, ధైర్యం అనే తర్వాత మొదట మనకేమొస్తాయంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని బిడలముగా, మనం ఏమో చేసినామని శ్రమలు కాదు, మనం ఏదో తప్పు చేసినామని కాదు,
మనం దేవుణ్ణి నమ్మినాము కంటే ఏమొస్తుంది? శ్రమ అనేది వస్తుంది. అందుకే అపోస్తుడైన పౌలును మనం చూస్తే కూడా పౌలు దేవుని నమ్మకం మునుపు ఏం చేస్తూ వచ్చినాడంటే ఎన్నో దేవుని నమ్మిన వారిని ఏం చేస్తూ వచ్చినాడు? చాలా హింసిస్తాడు. చూడండి, అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో చూడండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం చదవ 1 నుంచి చదవండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకాయులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల నుండి కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి 5 నుంచి మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొండి. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలవబెట్టి మీరు ఏ బలం చేత ఏ నామమును బట్టి దీన్ని చేస్తారని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా 11 వచ్చిన ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి అయితే ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను. చాలు ఇక్కడ ఏం చేస్తారంట? యేసు ప్రభు యొక్క నామమును వారు ప్రకటించినందుకు వారిని ఏం చేస్తూ వచ్చారంట? శ్రమల పాలు చేస్తూ వచ్చినారు. ఇంకా మనం అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 40 వచనము 41. మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయి ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మనకు బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఏం రాయబడింది? యేసు నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని. మనం దేనికి పాత్రులమంట? యేసు ప్రభువు నామమును మనం ప్రకటించినప్పుడు దేనికి పాత్రులం అంటే అవమానానికి పాత్రులం. ఆ అవమానమే ఈ లోకంలో మన యొక్క అవమానము దేవుని దగ్గర దేనిగా మారుతుందంట? ఘనతగా మారుతుంది. ఆ యొక్క శ్రమే మనకు ఏం మారుతుందంటే బహుమానముగా మారుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే యేసు ప్రభు నామమును వారు ప్రకటించినందుకు వారు ఏం చేస్తున్నారంట? వారిని బాధించిన వారుగా, బంధించిన వారిగా, వారిని చెరసాల్లో వేసిన వారుగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు దీనికంటే పౌలు ముందు పేరు ఏం పేరంటే సౌలుగా తను ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చినంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మినారో వారిని ఏం చేస్తూ వచ్చినారంట? స్త్రీలను కావచ్చు, పురుషులను కావచ్చు, అందరిని కూడా ఏం చేస్తూ వచ్చినాడే? చాలా హింసించినాడు. చాలా వారిని ఎన్నో ఇబ్బందులు పెడుతూ వచ్చినాడు. 7వ అధ్యాయం మనం చివరి వచనంలో చూస్తే స్తెఫను ఎవరంటే దేవుణ్ణి నమ్మినవాడు. ఆ స్తెఫను ఏం చేస్తూ వచ్చినాడంటే రాళ్ళ చేత కొట్టి చంపించినాడు. అప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క స్తెఫను సావుకు సమ్మతించిన వాడుగా చూస్తున్నాడు. ఏం చేసినారు వాళ్ళు అంటే వారు ఏం చేసినారనేది కాదు, కానీ దేవుని నామాన్ని ప్రకటించినందుకు. నీకు నాకు శ్రమ ఎందుకు వస్తుందంటే దేవుని నమ్మినందుకు. దేవుణ్ణి నమ్మినందుకే. మనం ఏమో చేసామని కాదు, దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకున్నందుకు మనకేమొస్తుందంటే శ్రమ అనేది వస్తుంది. మరి నువ్వు శ్రమ కావాలని కోరుకుంటావా లేదా ఈ లోకంలో సంతోషం కావాలని కోరుకుంటావా? అది ఎవరి నిర్ణయం? మనదే. ఎవరిది? మనదే. ఈ లోకంలో మనం బ్రతికేది మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఎన్ని గంటలు ఉంటామో తెలియదు, ఎన్ని క్షణాలు ఉంటామో కూడా తెలియదు. మన మరణం మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటప్పుడు దేవుని కొరకు దేని ఇష్టపడాలి? మనము దేవుని కొరకు శ్రమ పడేదానికి ఇష్టపడాలి. దేనికి ఇష్టపడాలా? శ్రమ పడేదానికి ఇష్టపడాలి. దేవుని నామం నిమిత్తమై అవమానపరచబడేదానికి ఇష్టపడాలి. దేవుని కొరకై ఏం చేయాలంటే మనం తగ్గించుకున్నప్పుడే మనం విధేయులుగా తగ్గించుకున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి.
వాటన్నిటిని కూడా ఏం చేయాలంట? దేవుని కొరకు మనం ఏం చేయాలా? భరించాలి. ఇదే సౌలు పౌలుగా మార్చబడినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఎన్నో శ్రమలు పొందుతాడు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 33 నుంచి చదవండి. 23 నుంచి. అపోస్తుల కార్యము చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుని ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విడిచుండిరి. ఏం చేసినారంట? పౌలును శీలను. ఇప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి ఏమైపోయినాడు? అపోస్తుడైన పౌలుగా మార్చబడి 9వ అధ్యాయంలో దేవుడు దర్శిస్తాడు, దేవుడు దర్శనమిస్తాడు, దేవుని యందు విశ్వాసము ఉంచుతాడు. ఉంచిన తర్వాత తను లోకంలో ఉన్నప్పుడు శ్రమపడలే, అనేకులు శ్రమ పెట్టినాడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మినాక ఏం చేస్తున్నాడంటే దేవుని కొరకు ఏం చేస్తున్నాడంట? శ్రమలు పడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని నమ్మకమునిపేమో దేవుని నమ్మిలో నివసించినాడు. దేవుణ్ణి వాళ్ళని శ్రమ పెడుతూ వచ్చినాడు. వారిని చంపడానికి, వారిని చెరసాలలో వేయడానికి ఎంతగానో వారిని బాధిస్తూ వచ్చినాడు. అలాంటి వాడు ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చినాడు? దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని నామాన్ని ప్రకటిస్తూ ఉంటే ఏం చేశారంట? పౌలును శీలను ఏం చేస్తూ వచ్చినారు? బాగా కొట్టినారు. కొట్టి విడిచిపెట్టలే. ఏం చేసినారంట? చెరసాల్లో వేసినారు. చెరసాల్లో ఊరికే ఫ్రీగా వదిలేసినారా? జైల్లో ఏదైనా తప్పు చేసినారని వాళ్ళని ఎక్కువగా క్రిమినల్ వాళ్ళు ఏం చేస్తారు? బాగా కొడతారు. వారు అదుపులోకి రాలేకపోతే చేతులు కాళ్ళు కట్టేస్తారు కదా. అప్పట్లో చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదేమో. కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలుని శీలను ఏం చేస్తారంటే చేతులకు ఏం వేశారంట? సంఖ్యలు వేసినారు. కాళ్ళకి ఏం చేశారంట? బండలేసి బిగించినారంట. మరి అలాంటి శ్రమలో ప్రార్థన వస్తుందా? పాట వస్తుందా? ఏదైనా కొంచెం ఏదైనా బాధ కలిగితే నోట్లో నుంచి ఏమి రాదు. ఏమొస్తుంది? దుఃఖము, బాధ. మన బాధ చెప్పడానికి తరం కాదు. పాట వస్తుందా బాధలో ఉన్నప్పుడు? ఎవరన్నా మనం బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా పాట పాడుతున్నారంటే ఏమంటారు? సంతోషిస్తాం కదా. వాళ్ళు ఎందుకు పాడతారో కానీ మనకు మాత్రమే ఉంటుంది. ఎగతాళి చేస్తున్నారు. నేను ఇన్ని బాధలో ఉంటే వాళ్ళకి పాట వస్తుందా? నన్ను చూసే పాడినారంట అంటాం కదా. కానీ శ్రమలో ఇక్కడ పౌలు శీలయు ఏం చేస్తారంట? కీర్తనలు పాడుతున్నారంట. ఇంకేం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అంటే మనకొచ్చిన ఇక్కడ అపోస్తుడైన పౌలు శీలయు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కలిగిన శ్రమలో ఏం చేస్తున్నారంట? ఇంకా దేవుని స్తుతిస్తున్నారు. వారికి కలిగిన బాధలో వారి స్తుతించి దేవునికి ప్రార్థన చేయడం ద్వారా ఏమైపోయింది? చెరసాలు పునాదులు కదులుతూ వచ్చినాయి. భూకంపం వచ్చిందంట చూడండి. మరి అదే శ్రమలో వారు దుఃఖంలో, బాధలో, వేదనలో ఉంటే దేవుడు చేసిన గొప్ప కార్యం చూసేవాళ్ళ అంటే కాదు. వారు కలిగిన శ్రమలోనే వారు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని స్తుతించిన వారుగా మనము చూస్తాం. మనకు కలిగిన శ్రమను బట్టి మనం ఏం కాకూడదు? కృంగిపోకూడదు. మన శ్రమను బట్టి దాన్ని తలపోసుకుంటూ ఉండకూడదు. ఆ శ్రమను బట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలి. ఆ శ్రమను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలా. ప్రభా, ఈ శ్రమ అనుమతించినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ శ్రమ నా మేలు కోసమే చేసిన, ఈ కష్టం నా మేలు కొరకే చేసిన. నేను నీకు దూరం అయిపోతున్నానని నువ్వు నన్ను శ్రమల ద్వారా నడిపిస్తున్నావు. శ్రమ రాగానే మనం ఎక్కడికి వస్తామంటే దేవుని దగ్గరకు వస్తాం. అన్నీ బాగుంటే ఏదో నామకార్థమైన జీవితాన్ని జీవిస్తాం. అది మనము ఏం చేయాలంటే దేవుని కొరకు శ్రమ పడేది ఇష్టపడాలి. ఎందుకు అంటే దేవుని నమ్మిన వారికే శ్రమలు వస్తాయి. ఎందుకు? మనం లోకంలో ఉన్నాం కాబట్టి, లోకంలో నుంచి మనము ప్రత్యేకింపబడిన వారము కాబట్టి లోకం మనల్ని ఏం చేస్తుంది? ప్రేమించదు. లోకం మనల్ని ఏం చేయదు? ప్రేమిస్తుందా? ప్రేమించదు. మన కుటుంబంలో వాళ్ళే ప్రేమించరు. దేవుని నమ్ముకుంటే ప్రేమిస్తారా? మన కుటుంబంలో వాళ్ళే ప్రేమించరు. అప్పుడు దాకా ప్రేమించిన వారు ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తామో అప్పటి నుంచే వాళ్ళకి ఏమొస్తుంది? ద్వేషము, అసూయ కదా.
ఏదో విధంగా బాధ పెట్టాలి, ఏదో విధంగా శ్రమ పెట్టాలి, ఏదో విధంగా దేవునిలో నుండి తొలగిపోవాలా. ఇది ఎవరు పెట్టేదంటే సాతాను వారి ద్వారా మనల్ని ఏం చేస్తుందంట శ్రమలను తీసుకుని వస్తుంది. దేవుడు చూస్తూ ఉంటాడు, నా కొరకు నిలబడతా, నా కొరకు నిలిచి ఉంటుందా ఉండదా అని దేవుడు ఏం చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు కదా. పిల్లలు మనం ఒక్కోసారి ఆడుకుంటుంటే సరే పడిని లేని అని ఒక్కోసారి ఏం చేస్తాం, వదిలిపెడతాం. ఎందుకు అంటే ఆ పరిస్థితులు కూడా పడాలి, వాళ్ళు కష్టపడేది నేర్చుకోవాలా అని ఏం చేస్తాం, మనం చూస్తూ ఉంటాం. దేవుడు కూడా మన కష్టాలు గుండా వెళ్ళేది, మన కష్టాలు ఉన్నప్పుడు ఆయనని ఎంతగా ప్రేమిస్తామో, ఆయన ఎంతగా హత్తుకుంటామో అని దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. మనం ఏమవుతుందంటే మనం లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారము కాబట్టి శ్రమలు వస్తాయి. ఇక్కడ అపోస్తుడైన పౌలు తన పొందిన శ్రమలు మనం చూస్తే 2 కొరింథీ 11:22 2 కొరింథీ అపోస్తుడైన పౌలు పడిన కష్టాలు 2 కొరింథీ 11:22 చదవండి. తెలియగాక సంఘములు అన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనాను బలహీనుడాయనా, నేనును బలహీనుడను కానా? ఎవడైనాను తొట్టుపడనా, నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుతుంది. నేను అబద్ధమాడతా లేదని 23 వారు క్రీస్తు పరిచారకులు వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములను చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టిబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని. చాలు. ఇక్కడ అపోస్తుడు ఇంకా ఎన్నో శ్రమలు ఉన్నాయి, కానీ చివరి వరకు మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఎందుకు ఏమి తక్కువ, ఎందుకు శ్రమ పడాలా? పౌలుకి ఏమైనా తక్కువ అంటే ఎంతో ఆస్తిపరుడు. పౌలు ఆస్తిపరుడు, ఎంతో జ్ఞానం కలిగినవాడు. గమూయేలు అనే ఆయన దగ్గర విద్యను నేర్చుకున్నవాడు, ఎంతో జ్ఞానం కలిగినవాడు. ఇప్పుడు ఎందుకు శ్రమ పడుతున్నాడు అంటే దేవుని నమ్మినందుకు. ఏం చేస్తున్నాడంట అంటే మనం 22వ వచనం నుంచి చూస్తే ఎన్నో కష్టాలు శ్రమలు కదా పడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత ఎన్ని దెబ్బలు తిన్నాడంట? 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్ని దెబ్బలంట? 1 తక్కువ 40 దెబ్బలు. అంత అవసరం ఏముంది? అంత ప్రయాసపడాల్సిన. అంత మాత్రమే కాదు, ఎన్నోసార్లు ఆకలి దప్పికతో ఉంటూ వచ్చినాడంట. ఎవరు అంటే తన స్వజనులు కూడా, ఇక్కడ రాయబడి ఉంటుంది, తన స్వజనుల ద్వారా కూడా ఏం పొందినాడంట? ఎన్నో శ్రమలు. ఇక్కడ చూడండి ఆ మాట ఉంది 26వ వచనంలో. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను. చాలు. ఎవరి వల్ల అంట? తన స్వజనులు అంటే తన ఇంటి వారు, తన ప్రజలైన వారు ఏం చేస్తూ వచ్చారంట? పౌల్ని శ్రమ పెడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, అన్యజనులైన వారి ద్వారా శ్రమ. ఇంకేం చేస్తున్నాడంటే రాళ్ల చేత కొట్టబడుతూ వచ్చినాడు. అనేక సార్లు ప్రాణ అపాయంలో ఉంటూ వచ్చినాడు. దొంగల ద్వారా ఆపద, ఓడలో ఉన్నప్పుడు ఆపద, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు గుండా ఎందుకు వెళ్ళినాడంటే, అందుకే అపోస్తుడైన పౌలు చెప్పిన మాట, నా పరుగు కాడముట్టించి తిని, నా కొరకు ఏం చేయబడింది? నీతి కిరీటము ఉంచబడింది. దేవుడు నమ్మకం చెప్పినాడు. ఆ మాట చెప్పినాడా? చెప్పలే. ఎప్పుడు చెప్తున్నాడంటే దేవుని నమ్మిన తర్వాత అనేకమైన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, అనేక సార్లు తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితిలో వెళ్ళి చెప్తున్నాడు. అనేకమైన శ్రమలు పొందుతూ కూడా దేని విషయమే భారం అంటే తన విషయమే కాదు భారం, తన విషయమే కాదు చింత,
దేని విషయం అంటే మన కష్టాల్లో వెళుతూ కూడా దేని విషయమే చింత ఉండాలా? దేవుని మందిరం పట్ల చింత ఉండాలి, సంఘాల విషయమే చింత ఉండాలి. మనం రక్షింపబడినాము, మనం అనేకమైన శ్రమలు గుండా వెళ్తున్నాము. మనం ఏం చేయాలంటే మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మన కష్టాల వారు మనల్ని అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ మన ప్రార్థన అయితే ఏమై ఉండాలా? వారి యొక్క రక్షణ కొరకై ప్రార్థించాలి. ఈ యొక్క పౌలు చేసింది కూడా అదే. తన స్వజనులైన వారు రక్షింపబడాలా. ఏం కావాలా? తన ప్రజలు తనను బాధ పెట్టినప్పటికీ, శ్రమ పెట్టినప్పటికీ ఏం చేస్తున్నాడు? తన ప్రజలైన వారు రక్షణ పొందాలా. మనకు ఆ యొక్క అపోస్తులైన పౌలు ఎన్నో కష్టాలు, బాధలు వెళ్తూ వస్తాడు. ఓకే, అనేక సార్లు ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ సంఘాన్ని ఎంతగానో ఆదరించిన వాడుగా ఉంటాడు. మనము కష్టాలు వెళ్తున్న మన తోటి వారిని మనం ఎలా ఉండాలంటే శ్రమలో ఉన్న వారిని మనం ఆదరించే వారంగా ఉండాలి. అది మనం ఎప్పుడు చేయగలమంటే మనం శ్రమల ద్వారా వెళ్ళినప్పుడే శ్రమలో ఉన్నవాడిని మనం ఏం చేయగలము? ఆదరించాం. ఇప్పుడు ఇక్కడ పౌలు ఎన్నో శ్రమల గుండా వెళ్ళినాడు కాబట్టి సంఘాలను ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు తన మాటల ద్వారా. అందుకే అనేకమైనవి చెప్తున్నాడు. ఇంకా ఎన్నో ఉన్నాయంట తన పొందిన శ్రమలు చెప్పడానికి. మనం చివరి వరకు చూస్తే ఆ మాట అంటే నేను చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయంటాడు. అంటే అలాగ మనము శ్రమ పడేదానికి ఇష్టపడాలి. ఎవరు? మనము లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారము కాబట్టి లోకము నిన్ను నన్ను ప్రేమించదు, లోకము నిన్ను నన్ను దగ్గరికి తీసుకోదు, లోకము నిన్ను నన్ను దగ్గరికి తీయదు, నిన్ను నన్ను ప్రేమించదు. లోకం ఎందుకు అంటే మన లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారం కాబట్టి శ్రమను అందుకే మనం దేవుని నమ్మిన వాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చెప్తారు? నేను దేవుని నమ్మినాక ఈ కష్టాలు గుండా వచ్చిన, ఈ శ్రమలు గుండా వచ్చిన, తల్లిదండ్రులు నన్ను బాధ పెట్టారు, నా భర్త నన్ను బాధ పెట్టినాడు, నా బిడ్డలు నన్ను బాధ పెట్టినారు అని ఎన్నో సాక్ష్యాలు మనం వింటానే ఉంటాం. ఒకవేళ భార్య రక్షింపబడి ఉంటే భర్త ద్వారా శ్రమ, ఒకవేళ భర్తే దేవుని నమ్ముకొని ఉంటే భార్య ద్వారా శ్రమ, లేదా తల్లిదండ్రులు దేవుని నమ్మలేదు, బిడ్డలు దేవుని నమ్మితే తల్లిదండ్రుల ద్వారా శ్రమ. అలాంటి వారు అనేకమైన శ్రమలు గుండా, కుటుంబాల్లో ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్ళిన వారు సేవకులుగా కూడా ఉండాలి. నేను రేణిగుంటలో సేవ తర్పిదిలో ఉన్నప్పుడు రెడ్డిస్ దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు పక్కన విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు రావడానికి కూడా ఆటోలు సమయానికి ఉండవు. వాళ్ళ ఇద్దరు అమ్మ కూతురు ఇద్దరు వస్తారు మందిరానికి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ నాన్న పనికి వెళ్ళినాక వాళ్ళ ఊరు నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుంది, బైబిల్ చదువుతుంటే మిద్దె మీద కూర్చొని బైబిల్ చదువుతుంటే చూసి ఎండవేళ్ళలో కర్ర తీసుకొని వచ్చి కొట్టాడు. అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలే. ఆయన ఏం చేస్తారంటే ఆయన పనికి వెళ్ళంగానే వాళ్ళు ఇద్దరు మందిరానికి వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే ఉదయం వచ్చినారంటే సాయంత్రం వరకు ఉంటారు. నేనుండా అప్పుడు మందిరంలో సేవకుండా వాళ్ళు వచ్చేవాళ్ళు, అప్పటి వరకు ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడో వస్తాడంటే నైట్ 11 గంటలకు కట్టొస్తాడు వాళ్ళ భర్త పని నుంచి. ఇంకా వాళ్ళు పోయేది ఎప్పుడు 9 గంటలకు. ఆ సమయం నాకైతే భయం వేస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు దాకా ఇక్కడ ఉండారు కదా, ఒకవేళ ఈ లోపల వస్తే అడిగేదాన్ని, అంటే మీరు ఇప్పటిదాకా ఉండారు, ఒకవేళ అంకులు వస్తే ఏముందమ్మా దేవుడే ఉండాలి అని. వాళ్ళు బైబిల్ ఏం చేసేవాళ్ళంటే బీరువాళ్ళు పెట్టుకునేవాళ్ళు, చీరల కింద పెట్టుకునేవాళ్ళు, ఇంకేమంటే ఆ పరుపు కింద పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడు చదువుతారంటే అంటే అంకులు పోయినాక చదువుతామమ్మా. వాళ్ళ మామ ముసలాయన ఉండేవాడు. వాళ్ళు ప్రార్థన చేసుకున్నా, వాళ్ళు ఎక్కడికి పోతున్నా వస్తున్నా అదంతా వాళ్ళ కొడుకు చెప్పేవాడు. ఇప్పుడు ఆ అమ్మాయి సేవకురాలి. వాళ్ళ తల్లి వాళ్ళ నాన్నకు తెలియకుండానే సేవ సమర్పించుకుంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర పెట్టుకోకుండా హైదరాబాద్లో పెట్టి అమ్మాయికి మ్యారేజ్ చేసేసి ఇది ఇప్పుడు 2 పిల్లలు సంఘంలో ఉంది. ఎందుకు అంత బాధ? ఎంతో ఆస్తి ఉంది, పొలం ఉంది, ఇద్దరు ఒక పాప ఒక బాబు, ఆస్తి ఉంది. అయినా అమ్మాయి ఏం చేసిందంటే దేవుడు నాకు కావాలి. మన దేవుడు కావాలంటే లోకంలో ఎన్నో పడాలి. దేవుడు వద్దనుకుంటే లోకంలో ఎంతో సంతోషించవచ్చు. దేవుడు కావాలంటే శ్రమలు అనుభవించాలి. దేవుడు వద్దనుకుంటే లోకం మనల్ని ప్రేమిస్తుంది, మనం ప్రేమించిన వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు. అందుకే మోషే చెప్తాడు చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము
అనుభవించుట కంటే ఉమ్, దేవుని ప్రజలతో ఉమ్, శ్రమ అనుభవించుట మేలని యోచించి ఉమ్, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఉమ్. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలుగబో ఏయ్ బహుమానమందు దృష్టి ఉంచెను. ఉమ్. విశ్వాసమును బట్టి చాలు చాలు చాలు. ఇక్కడ 23 నుంచి మనం చూస్తే మోషేని గురించి మనకు బాగా తెలుసు. నిర్గమాకాండంలో మోషే గురించి చెప్పబడి, మోషే హెబ్రీయుడు అయినా తల్లి ఏం చేస్తూ వచ్చింది, అప్పుడున్న పరిస్థితులను బట్టి నీళ్ళల్లో వదిలిపెట్టింది, దేవుని మీద భారం వేసింది, వదిలిపెట్టి. ఈ మోషే ఎక్కడ పెరుగుతూ వచ్చినాడు అంటే ఐగుప్తులో రాజు యొక్క కుమారుడుగా పెరుగుతూ వచ్చినాడు. సకల విద్య నేర్చుకున్నాడు. అంటే కష్టము తెలియకుండా పెరిగినాడు. ఎవరు? మోషే. కష్టము ఎరగకుండా తెలియకుండా పెరుగుతూ వచ్చినాడు. అయితే వయసు వచ్చింది, తను ఎవరో తనకే తెలుసు. నేను ఐగుప్తీయుడునా లేదా హెబ్రీయుడునా అని ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు. మోషేకి తెలుసు. తను చూస్తున్నాడు, తన ఇశ్రాయేలు ప్రజలు, ఆ యొక్క ఐగుప్తు రాజు వారిని ఎంత శ్రమ పెడుతున్నాడో తెలుసు. వాళ్ళని ఎంతో కష్టపెడతాడు, ఎంతో బాధ పెడతాడు. వాళ్ళు ఏం చేయాలంటే రోజుకు ఇన్ని ఇటుకలు వాళ్ళు చెయ్యాలి. ఆ సాయంత్రానికి ఎన్నైతే చెప్పినాడో ఆ లెక్క వాళ్ళు ఏం చేయాలి? అప్పచెప్పాలి. మట్టి వాళ్ళే తెచ్చుకోవాలి, గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, ఇటుకలు వాళ్ళే చేయాలి, అన్నీ వాళ్ళే చేసి రోజుకిన్నని చెప్పాలి. అదంతా ఎవరు చూస్తున్నారు? మోషే చూస్తున్నారు. చూడరా, ఇప్పుడు మనం చేసే పనిని మన పిల్లలు చూస్తారా? చూడరా, మనం పడే కష్టం మన పిల్లలు చూస్తారు. చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అరే, నేను బాగా చదువుకోకపోతే ఏమైతే నేను మా అమ్మలాగా లేదా మా నాన్నలాగా కష్టపడాల్సి వస్తుంది. నేను బాగా చదువుకుంటే నేను ఒక మంచి స్థానంలో ఉంటే ఈ కష్టం నాకు ఈ కష్టము రాదు అని కొంతమంది జ్ఞానంగా ఉండే పిల్లలు ఏం చేస్తారంటే చదువుకుంటారు. ఎందుకు? తల్లిదండ్రులు పడే కష్టాన్ని. ఇప్పుడు మోషే చూస్తున్నాడు వాళ్ళు పడే బాధ, కష్టము, వారిని కొరడాలతో కొట్టడం, పని చేయకపోతే వారికి రెస్ట్ లేకుండా చేయడం, ఇదంతా చూసినప్పటికీ మోషే వాళ్ళు చూడండి కొద్దిగా. మోషే ఏం చేస్తున్నాడు? నేను ఐగుప్తు యొక్క రాణి కుమారుడునని ఈ అంతఃపురంలో పెరుగుట కంటే ఎక్కడికి వెళ్ళాలా? దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు. ఎక్కడంట? దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు. ఎందుకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలంటే ఈ భోగం అంతా కూడా నేను రాణి కుమారుడిగా నేను ఎన్ని సంవత్సరాలు బతికినా ఉన్నా ఎంత సుఖాన్ని అనుభవించినా ఇది ఏది? పాప భోగము. ఎందుకంటే లోకము పాపము కదా, లోకంలో ఏముంది? పాపము, బలత్కారం కదా. ఈ భోగం అంతా కూడా ఏం చేయాలి? నేను ఒకరోజు విడిచిపెట్టి పోవాలి. అందుకే అంటున్నాడు, ఈ భోగం నాకెందుకు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే ఏమొస్తుంది? ఒక దినాన అక్కడ చూడండి 26 నుంచి చూడండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఏమంచుకున్నాడంట? గొప్ప భాగ్యం. నింద ఎలాంటిదంట? గొప్ప భాగ్యం. గొప్ప భాగ్యమా? మనల్ని ఎవరైనా అన్నమాట అంటే ఏమంటాం? అది గొప్ప భాగ్యం అని ఎంచుకుంటామా? మన దానికి వాదిస్తాం. పేపర్లు తీయండి అక్క మీరు. ఏమంట? నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. ఎవరు? మోషే. నింద గొప్ప భాగ్యము. ఎందుకు అంటే దేవుని ప్రజలతో మనము సంఘంలో శ్రమలు వస్తాయి, కుటుంబాల్లో శ్రమలు వస్తాయి, వ్యక్తిగతంగా శ్రమలు వస్తాయి, కుటుంబంలో నిందలు వస్తాయి రావా? సమాజంలో వస్తాయి, సంఘంలో కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? మందిరం కదా. మరి మందిరంలో ఎందుకు వస్తాయి అంటే వస్తాయి, మందిరంలో కూడా వస్తాయి. ఒక మాట అంటే ఏం చేస్తాం? సునీతక్క మన ఏమైంది? ఒక మాట అనగానే ఎందుకు చెప్తున్నారంటే మీరు చెప్తున్నామని బాధపడద్దు. అది దేవుని మందిరంలో నిన్ను ఒక గద్దించిన ఒక మాట, నిన్ను డైరెక్ట్గా అంతమంది ముందు నీకే చెప్పినా కూడా నువ్వేం చేయకూడదు. ఏం చేయకూడదు. నిన్ను నిలవబెట్టి నీకు చెప్పినా కూడా ఏం చేయకూడదు. నా మంచి కోసమే అన్న చెప్పినాడు, అక్క చెప్పింది, దేవుని బిడ్డలైన వారు చెప్పినారు. అరే నన్ను అంటారా ఇంతమంది ముందులో? మరి నువ్వు నిన్నంటే ఏమవుతుంది? మమ్మల్ని అన్నారు కూడా. దేవుని మందిరంలో సేవకున్నప్పుడు ఎన్నో అనేవాళ్ళు,
ఎందుకు అంటే మనము విధేయత నేర్చుకోవడం. ఆ పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? అరే దేవుని బిడ్డలు నా కోసమే అన్నారు, నా మంచి కోసమే చెప్పినారు. ఇప్పుడు మేము సంఘాల్లో ఉండం, ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటారు. ఒకరు అందరం 10 మంది ఉంటే 10 మందికి ఒక మనసు ఉంటుందా? ఉండదు. ఒక్కొక్కరి మనసు ఒకలాగా ఉంటుంది. మేము ఎందుకు అనము? మీరు అన్నప్పుడు ఆ పరిస్థితులు కూడా దేవుడు తీసుకొచ్చినాడు కాబట్టి అనం. ఎందుకంటే దేవుడు మనం చేసిన తప్పు మనం తెలిసి చేస్తామో తెలియక చేస్తామో, ఆ తప్పు చేసినప్పుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డల ద్వారా మాట్లాడతాడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం అలాగే ఉండటం ఎవరికి ఇష్టం కాదు? దేవునికి ఇష్టం అలా. మనం అవిధేయులుగా ఉండటం దేవునికి ఇష్టం కాదు కనుకనే వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. మనం తప్పు చేసినప్పుడు ఇది తప్పు, ఇది ఇంకొకసారి చేయొద్దు అని దేవుడు ఏం చేస్తాడు? దేవుని బిడ్డల ద్వారా హెచ్చరిస్తాడు. అది శ్రమే. దాన్ని మనం ఏం చేయాలంటే నన్ను అన్నాడా, నన్ను అంటాడా అని మనం వచ్చుడి ద్వారా మనకే నష్టం. ఏమన్నంట పౌలు ఇక్కడ మోషే అంటే నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఒకవేళ నిన్ను ఎవరైనా నువ్వేమి చేయకపోయినా నీ మీద ఏదైనా నింద వేస్తే ఆ నిందను బట్టి సంతోషించు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమనుంది? ధన్యులు. అక్కడ ఏమనుంది? 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించిన హింసించిన ఇంకా మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా ఏం చేయాలంట? ఇన్ని మాటలు అందిస్తాం మనం, ఇన్ని మాటలు అందిస్తాం చెప్పండి. ఒక్క మాట ఏదైనా అంటే ఒప్పుకుంటామా? ఇక్కడ ఏమన్నారంట? మిమ్మను నిందించినారు, ఇక్కడ ఇంకేమన్నా అంటే హింసించినారంట. ఒక్క మాట అంటేనే ఒప్పుకోము. మనం నిందించేది ఆడ, ఇంకా హింసించేది ఆడ, ఇంకా అంత సమయం ఇస్తాం అసలుకే. మరి ఎన్ని నీ మీదకి వస్తేనే అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలల్లో పలికినప్పుడు ఏం చేయాలంట? సంతోషించు. ఒక్క మాట, అన్ని కాదు, ఒక్క మాట అంటే ఏం చేస్తాం? అబద్ధం ఏదైనా మన మీద చెప్పారనుకో, మనం అనని మాట అక్క నువ్వు అన్నావంటే ఏం చేస్తాం? ఇన్ని అబద్ధాలా నా మీద చెప్పేది, ఇన్ని అబద్ధాలా నా మీద చెప్పేది, నేను అన్నాను అసలుకి ఇన్ని అబద్ధాలు అక్క చెప్పేది అంట. ఏమంట? అబద్ధాలు నీ మీద చెప్పినప్పటికీ ఏం చేయాలంట? సంతోషించాలి. మనం అన్నమా అన్నది ఎవరికి తెలుసు? మన మనసుకు తెలుసు. రెండోది దేవుని తెలుసు. మనసులో ఎవరో చూడకపోవచ్చు కానీ దేవుడు అప్పుడే అంటున్నాడు, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలన్నా చెప్పినప్పుడు నువ్వు సంతోషించు అంటున్నాడు. దేవుని బిడ్డలం ఏం చేయాలి? శ్రమ పడడానికి ఇష్టపడాలి. శ్రమ పడడానికి ఇష్టపడినప్పుడు ఎన్ని వస్తాయి? ఏమొస్తాయి? నిందలు వస్తాయి. ఇంకేం చేస్తారు? హింసిస్తారు. ఇంకా అబద్ధముగా మనం చేయని కూడా మన మీద వేస్తారు, మనం అనని కూడా మనలే అంటారు. నువ్వేం చేయాలంటే సంతోషించాలి. కొంతమంది ఎన్ని అన్నా కూడా అస్సలు పట్టించుకోరు. ఏం చేస్తారంటే సంతోషిస్తా ఉంటారు. వాడిని బట్టి మనకే వస్తుంటుంది కోపం, మనకే వస్తుంటుంది. అరే అన్ని అంటుంటే నువ్వు గమ్ముకుంటావా? మరి ఒక మాట అన్నవా అంటాం. వాక్యం ఏం చెప్తుంది? వారే ధన్యులని చెప్తుంది. మనకంత సహనం ఉండదు. కానీ దేవుని బిడ్డలంగా ఏం చేయాలి? ఒకసారిగా రాదు. యేసు ప్రభు అదే పొందినాడు. ఏం పొందినాడు? ఆయన నిందలు పొందినాడు. ఆయన ఏమన్నారు? దయాలు పట్టినవాడు అన్నారు. ఇంకా ఎన్నో విధాలుగా యేసు ప్రభుని అన్నారు. భూమి మీద ఆయన నివసించినప్పుడు ఆయన ఏం చేసినాడు? ఏమైనా అన్నాడా? అనలే కదా. ఆయన ఏం చేసినాడంటే సంతోషంగా ఆ శ్రమలన్నీ కూడా భరించినాడు. ఎందుకు భరించినాడంటే మనకు మాదిరి చూపించినాడు. అపోస్తుడైన పౌలు కూడా ఎన్నో శ్రమలు వెళ్తూ వచ్చినాడు. అదే శ్రమల గుండా మోషే కూడా ఏమంటున్నాడంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు. దేవుని ప్రజలతో కూడా తిన్నా తినకపోయినా, బట్టలున్నా లేకపోయినా, ఉండటానికి ఇల్లున్నా లేకపోయినా ఏం చేయాలా? అది ఏ బాధైనా కావచ్చు, నేను దేవుని ప్రజలతో కూడా ఉంటాను అన్నాడు. ఏమైపోయినాడు? ఐగుప్తు దేశంలో నుండి వచ్చేసినాడు. ఏం చేసినాడు? ఐగుప్తు దేశంలో నుండి వచ్చినాడు. ఎన్ని సంవత్సరాలు శ్రమ పడినాడు మోషే?
ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు. ఎప్పుడైతే ఐగుప్తును వదులుకున్నాడో ఎన్ని పన్నాడు? రోజు గొర్రెలు మేపే పని. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. గొర్రెలు మేపడం ఈజీనా? ఏమన్నా చదువురానోడా, జ్ఞానం లేనోడా, ఏమి తెలియనోడా? అంటే సకల విద్య నేర్చుకున్నవాడు, అన్నీ తెలుసు, యుద్ధం చేయడం వచ్చు, మాట్లాడడం తెలుసు, అన్నీ నేర్పరితనము అన్నీ నేర్చుకున్నప్పటికీ ఎందుకు ఆ శ్రమలు పడ్డాడంటే దేవుని కొరకు పడ్డాడు. ఎవరి కొరకు? దేవుడు కావాలనుకున్నాడు, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినాడు. నీవు కూడా నేను కూడా దేవుని కావాలంటే ఏం చేయాలి? లోకంలో శ్రమ పడాలి, లోకంలో కష్టాన్ని అనుభవించాలి. అప్పుడే ఆ కష్టము, ఆ శ్రమ, ఆ బాధ మనకేమవుతుందంట? బహుమానంగా మారుతుంది. మన పాట కూడా పాడాం ఏమంట? ప్రభు సేవలోనే అనేకమైన కష్టాలు, దుఃఖము, బాధ, వేదన అన్నీ వస్తాయి. అవన్నీ కూడా మనం ఏం చేయాలంట? దేవుని కొరకు భరించాలి. అందుకే చెప్తున్నాడు, ఏమన్నాడు? యోహాను సువార్తలో 16:33 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను అనెను. ఏమంట? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. దేవుడు ఏం చేస్తున్నాడంట? లోకాన్ని జయించినాడు. మనకు కూడా ఏం చేస్తాడు అంటే, మనం వెళ్ళే కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో అన్నిట్లో కూడా ఆయన ఏం చేస్తాడంట? విజయము ఇస్తాడు. వాటిలో ఏం చేస్తాడంట? విజయాన్ని ఇస్తాడు. ఆ కష్టాలే, ఆ శ్రమలే, ఆ నిందలే నీకేమవుతాయంట? బహుమానముగా మారుతాయి. అవి ఏం చేస్తాయంటే కాంతి కిరీటముగా మారుతాయి. బంగారు ఎప్పుడు అగ్నిలో వేయబడుతుంది. అగ్నిలో వేయడం ఈజీనా? ఒక్క మాట చదువుకొని 1 పేతురు 1:7 మాట చదువు. 1 పేతురు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవును. ఏం చేయాలంట? బంగారం ఎక్కడ వేయబడాలా? అది మంచిగా ఒక హారం కావాలన్నా, ఉంగరం కావాలన్నా కదా, మంచి డిజైన్గా అది చేయబడాలి అంటే బంగారం ఏం చేయాలంట? అగ్నిలో వేయాలి. అది ఎలాగంటే అది బాగా మండుతున్న అగ్నిలో, నిప్పులో అది ఏమేమి వేయాలా? వేయబడాలి. అప్పుడే అది ఏమైపోతుంది? ఎంతో కాంతిగా మారుతుంది. ఇంకా మనం చూస్తే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వారు ఏం చేస్తూ వచ్చారంట? దేవుని కొరకు ఏం చేస్తూ వచ్చినారు? ఎక్కడ వేయబడ్డారు? దానియేలునేమో సింహం బోన్లో వేసినారు. ఎందుకు అంటే తన నిజాయితీని బట్టి, తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఏం చేసినారు? సింహం బోన్లో వేసినారు. షద్రక్, మెషక్, అబేద్నెగో వారిని ఎందుకు వేసినారు అంటే ఆ ప్రతిమకు నమస్కారము చేయలేదని. వారు ఏమో పెద్ద తప్పు చేశారా? మరి ఏదైనా తప్పు చేస్తే అంత కఠినమైన శిక్ష విధించాలి. వారిని ఎక్కడ వేస్తూ వచ్చినారంట? ఆ అగ్నిలో వేస్తూ వచ్చి. వారు మొక్కలేదని వారు రాజుకు చెప్పిన సమాధానాన్ని బట్టి ఇంకా ఉన్నదానికంటే 7 అంతలు ఎక్కువగా ఆ యొక్క అగ్నిగుండాన్ని చేస్తూ వచ్చి ఏమైపోయింది? ఆ అగ్ని వారిని ఏం చేయలేకపోయింది? తలలో ఉన్న ఒక ఇంటికిని కూడా కాల్చలేకపోయింది. మనం ఎంత దూరంగా ఉన్నప్పుడే ఏం తగ్గుతుంది? మనకి సెగ తగ్గుతుంది పొయ్యి దగ్గర అయితే కదా. మరి అగ్నిలో వేసినారు కదా వాళ్ళని. మరి ఎందుకు అంటే దేవుని యొక్క కొరకు వారు ఏం పడ్డారు? శ్రమ పడటానికి ఇష్టపడ్డారు. రాజా, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలా, మేమైతే ఏం చేయము, ఈ ప్రతిమకు మాత్రము నమస్కారము చెయ్యము. మనం ఏం చేసినామంట? తీర్మానము చేసి, నా తీర్మానం నేను చేసి తిని, నా ప్రభు యేసునే నమ్మి తిని. నీ తీర్మానం ఒక్కసారి యేసు ప్రభుని నమ్ముకొని నీవు తీర్మానం చేసినాక ఆ తీర్మానం ఎప్పటి వరకు ఉండాలా? యేసు ప్రభు అయినా రావాలా కదా, మనమైనా పోవాలా, మనమైనా ఆయన దగ్గరికి పోవాలా, ఆయనైనా మన దగ్గరికి రావాలి. అలాంటి తీర్మానంతో బ్రతకాలి. ఒక్కసారి తీర్మానం చేస్తే శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నువ్వు వెనుకకు పోయినావు అనుకో, ఏం రాదు నీకు?
బహుమానము రాదు. ఎప్పటి వరకు మనం భరించాలంటే మనం చనిపోయేంత వరకు మనం ఆ శ్రమ కష్టాన్ని భరించినప్పుడు దేవుని దగ్గర మెప్పు వస్తుంది, ఘనత వస్తుంది. అందరి ముందు కూడా నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఎందుకంటే నా కొరకు నన్ను నమ్మినందుకు లోకం ఏం చేసింది? ద్వేషించింది. నా కొరకు లోకంలో ఎన్నో శ్రమలు పడిందని దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. నువ్వు ఈ లోకంలో ఎంత ఆస్తున్నా అంతస్తున్నా అవన్నీ నీతో రావు, కానీ ఏమొస్తాయి? నువ్వు పడిన కష్టము, నువ్వు పడిన బాధ. లోకంలో పడిన బాధ రాదు, లోకంలో పడిన కష్టం నీకు రాదు, లోకంలో పడిన నువ్వు శ్రమ పడిన శ్రమ నీతో పాటు రాదు. ఏది వస్తుందంటే దేవుని నమ్మిన తర్వాత నువ్వు దేవుని కొరకు పడే కష్టమే, ఆ బాధే, ఆ శ్రమే, ఆ నిందే, ఆ అవమానమే నీకేమొస్తుంది? కాంతి కిరీటముగా దేవుడు నీ తల మీద అందరి ఎదుట ఏం చేస్తాడు? అలంకరిస్తాడు. లోకంలో పడే కష్టము ప్రయాసం అంతా కూడా వ్యర్థమే, కానీ పడాలి. ఎందుకు అంటే కుటుంబం ఉంది కాబట్టి పడాలి. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా? దేవుని కొరకు, దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడానికి ఇష్టపడాలి. అందుకే మోషే దేవుని ప్రజలతో కూడా శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఏమైపోయినాడు? మోషే ఎంతో మంది దేవుని ప్రజలైన వారిని నడిపించడానికి మోషేని దేవుడు ఏం చేసినాడు? నాయకునిగా కోరుకున్నాడు. నా వల్ల కాదు ప్రభువా, నేను చేయలేను ప్రభువా, నేను నడిపించలేను ప్రభువా అని మోషే చెప్పినప్పటికీ మోషే ఏమన్నాడు? దేవుడు నువ్వే నడిపించాలి. నాకు మాట్లాడరాదు ప్రభువా అన్నా కానీ ఏమన్నాడు? నీ అన్న నీతో పాటు ఉంటాడు, కానీ నా పని ఎవరు చేయాలా? నువ్వే చేయాలా. ఎందుకు అంటే దేవుని కొరకు అవన్నీ లోకంలో ఉన్న ఘనత అవన్నీ ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టినాడు. దేవుడు మనం లోకంలో ఉన్నవన్నీ మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడంట? మన జ్ఞానం లేకపోవచ్చు, మన చదువు లేకపోవచ్చు, మనము మాట్లాడడానికి చేత కాకపోవచ్చు, కానీ దేవుని పనికి ఏం చేస్తాడు? దేవుడు ఏర్పరచుకుంటాడు. జ్ఞానం లేని వారి చేతనే దేవుడు గొప్పపై జరిగిస్తాడు. మోషే ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, 10 అద్భుతాలు చేస్తున్నాడు. మోషే చూస్తుండగానే సముద్రం ఏమైపోయింది? సముద్రం చేరడం సాధ్యమా? మరి దేవుడు ఏం చేసినాడు? మోషే ద్వారా జరిగించినాడు. అలాగా దేవునిలో మనము శ్రమ పడడానికి ఇష్టపడాలి.